రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఒకవైపు పూర్తిగా భద్రతా ఏర్పాట్లను పెంచేశారు పోలీసులు. జేటీ సిపి మిలింద్ డంబ్రే ఈ ఢిల్లీ పోలీసులు ఏదైతే ఉన్నారో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను పూర్తిగా అలర్ట్ చేశారు. ప్రయాణికులందరూ ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉంటారో, మెట్రో స్టేషన్లో ప్రయాణించే వాళ్ళు ఉంటారో, విమానాశ్రయంలో ప్రయాణించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ భద్రతా వైఫల్యాలు ఎటువంటివి కలగకుండా భద్రత ఏర్పాటు చేస్తూనే ఒకవైపు చాలా ముందుగా చేరుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులు తమ రైలు బయలుదేరే సమయానికి కనీసం ఒక గంట ముందు రావాలి అని చెప్పి సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అండ్ మెట్రో బయలుదేరే సమయానికి చూసుకుంటే కనీసం 20 నిమిషాలైనా దాని ముందైనా కనీసంగా ఉండాలి అని చెప్తున్నారు. విమానాశ్రయం చూసుకుంటే స్కెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ విమానానికి కనీసం 3 గంటల ముందైతే చేరుకోవాలని ఒకవైపు పోలీసులు సూచిస్తూ ఉన్నారు. అండ్ భద్రతా తనిఖీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి, చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించడానికి మరియు ప్రధాన రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్ట్ల చుట్టూ భద్రతా చర్యలను తీవ్రతం చేశారు. ఆ సమయంలో సకాలంలో బోర్డింగ్ని కూడా సులభతరం చేయడానికి ఈ సలహా జారీ చేశారు. అండ్ మొత్తానికి చూసుకుంటే దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు ఎక్కువగా చేస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత రకరకాలుగా టెర్రర్ లింక్స్ బయటపడుతున్నాయి. ఎవరెవరు ఉగ్రవాదులు అవుతున్నారు అనేది అర్థం కాకుండా ఉంది. ఎవరెవరు సహకరిస్తున్నారు దీనికి అనేది తెలుసుకోకుండా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ పోలీసులు దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైల్వే స్టేషన్లో ప్రయాణించే వాళ్ళైతే ఖచ్చితంగా గంట ముందు రావాలి అని చెప్తున్నారు. ఆ టైంలో ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తే అప్పుడే మనం భద్రతాపరమైన చర్యలు తీసుకుంటాం, వెంటనే తీవ్రతరం చేయాలి దీనికి సంబంధించి అని చెప్పి సూచనలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మొన్న జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విమానాశ్రయంకి సంబంధించి కావచ్చు, ఇటు రైల్వేస్కి కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రయాణికులు ఓవరాల్గా ముందు రావాలి అని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈ సూచనలు, ఎలా పాటించే అవకాశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ వద్ద కారు పేలుడు సంభవించిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసింది దేశవ్యాప్తంగాను, మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా హైలైట్ జారీ చేశారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పోలీసులు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. అంటే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. అంటే దేశ రాజధానిలో ఢిల్లీ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులందరూ కూడా వారు ఒకవేళ రైల్వే స్టేషన్ కానీ, మెట్రో అలాగే ఎయిర్పోర్ట్లకు వెళ్ళాలనుకునేవారు వారి సమయానికన్నా ఇంకొక గంట ముందు వెళ్ళాలి అనేది ప్రధానంగా. రైల్వే స్టేషన్లకు అయితే గంట ముందు వెళ్ళాలి. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ చెకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ పేలుడు సంభవించిన తర్వాత అన్ని దగ్గర ఈ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. తనిఖీలు అనేవి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బ్యాగ్లు అలాగే ట్రాలీస్ ప్రతి ఒక్కటి కూడా అనుమాన వస్తువులను కూడా చెక్ చేస్తున్నారు. దానిలో భాగంగానే లేటు అనేది చేయకుండా అందులోనూ ఢిల్లీలో ట్రాఫిక్ అవుతూ ఉంటుంది. ఇది దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ వారు మాత్రం డెఫినెట్ గా ఒక గంట ముందు వెళ్ళండి. అలాగే మెట్రో స్టేషన్లకు మాత్రం 20 నిమిషాలు వెళ్ళండి. లోకల్ గా మెట్రో అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్కువ ఉంటుంది. ఈ మెట్రోలో ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు ఢిల్లీ ప్రజలందరూ కూడా. దాన్ని ఎక్కువగా రవాణాగా ప్రయాణికులు ఎక్కువ మెట్రోను అంటే ట్రాఫిక్ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి, సమయం ఆదా చేసుకోవడానికి ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తుంటారు. మరోవైపు ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే కానీ ఇక్కడ టెర్మినల్ 3కి వెళ్ళాలంటే కనుక శివాజీ మెట్రో స్టేషన్ నుంచి 20 నిమిషాలు సమయం పడుతుంది. అదే వెహికల్ వెళ్ళాలంటే ట్రాఫిక్ అంతా ఉంటుంది కాబట్టి మేము 1.5 hours 2 hours కూడా పట్టచ్చు. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటే మాత్రం 1 hour లో రీచ్ కావచ్చు ఎయిర్పోర్ట్ కి. కానీ ఇక్కడ శివాజీ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళాలంటే కనుక 20 minutes, వితిన్ 18 minutes లో టెర్మినల్ 3 రీచ్ అవ్వచ్చు. ఈ నేపథ్యంలోనే మెట్రో ఆశ్రయించే వారు 20 minutes ముందు వెళ్ళాలి. అదే రైల్వే ప్రయాణికులు ఒక గంట ముందు ట్రావెలింగ్ అనేది ముందుగా వారు షెడ్యూల్ అంతా ఖరారు చేసుకోవాలి. అలాగే ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలంటే కనుక అంతర్జాతీయ విమానాశ్రయం అయితే మినిమం 3 hours, డొమెస్టిక్ అయితే 2 hours ముందు వెళ్ళి వారి చెకింగ్ కి సంబంధించి ముందు వెళ్ళడం ద్వారా ఆ సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంటుంది. కాబట్టి చెకింగ్ అనేది అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఢిల్లీ పోలీసులు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. మరోవైపు భద్రతకు సంబంధించి, తనిఖీలకు సంబంధించి సజావుగా జరిగే విధంగా కూడా అక్కడ భద్రతా సిబ్బంది కానీ, అక్కడ సెక్యూరిటీ కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన సిబ్బంది కూడా సరిగా సహకరించాలి అనేది ప్రధానంగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. అదే చివరి నిమిషంలో వెళ్ళడం ద్వారా హడావడి అవుతుంది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులు వస్తూ ఉన్నారా లేదా టెర్రరిస్టుల ముసుగులో ఈ ప్రజలు వెళ్తూ ఉన్నారా అనేది కూడా చూడాల్సి భద్రతా పరంగా పర్యవేక్షించాల్సి ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. ఎవరు ఏ రూపంలో ఎవరు ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీ పోలీసులు జారీ చేసిన అడ్వైజరీ పాటించాలని కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మిలింద్ డంబ్రే
ఒక అడ్వైజరీ జారీ చేశారు. ఇటు ఢిల్లీ సీఎం కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలో అర్జెంట్ భద్రతా ఏర్పాట్లపై కూడా కేంద్ర హోంమంత్రితో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చర్చించారు. మొత్తం చూసుకుంటే ఈ ఎర్రకోట వద్ద పేలుడు ఘటన తర్వాత ఢిల్లీ వ్యాప్తంగా కూడా హైలైట్ జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం. మొత్తం చూసుకుంటే ఎక్కడెక్కడ తనిఖీలు పూర్తవుతున్నాయి కాబట్టి ప్రయాణానికి ఎవరైనా ఇతర రాష్ట్రాలు కానీ వేరే రైల్వేల ద్వారా ఎయిర్పోర్ట్ల ద్వారా విమానాల ద్వారా వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుగా వెళ్లాలనేది ఒక ట్రావెల్ అడ్వైజరీ అయితే ఢిల్లీ పోలీసులు జారీ చేశారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.